చాలా బెటర్గా ఉంటుందేమో అనుకున్నా, బట్ నేనైతే చాలా డిసప్పాయింటెడ్ అయ్యాను. రీజన్ స్టోరీ పాయింట్ బాగున్నా కూడా ప్రాపర్ స్క్రిప్ట్ లేకపోవడం, ఏదో వెళ్తున్నట్టు వెళ్ళిపోయే సీన్ నడుస్తున్నా కూడా అరే ఏం చూస్తాంలే అనిపించే అంత బోర్ కొట్టే సీన్లు అయితే ఉన్నాయి. పాజిటివ్స్ మాట్లాడుకోవాలి కాబట్టి మెయిన్గా క్యారెక్టర్లో చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా బాగా చేశారు. వీటన్నిటిని మించి రత్న క్యారెక్టర్ అని ఒక క్యారెక్టర్ ఉంది సినిమాలో. అందరికీ కాంతారా హీరోయిన్ గారు వేరే లెవెల్. అసలు ఆవిడ ఉన్నంతసేపు చాలా హ్యాపీగా అనిపించింది. రిమైనింగ్ గుత్తి అని ఒక క్యారెక్టర్ చేసిన ఒక లేడీ, తను కూడా చాలా బాగా చేసింది. రిమైనింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయనే కూడా గుర్తు రావట్లేదు నాకైతే. స్టోరీ అసలు ఎందుకు దిల్ రాజు గారు దీని మీద డబ్బులు పెట్టారా అనే క్వశ్చన్ అయితే నాకు రైజ్ అవుతుంది. నిజంగా దిల్ రాజు గారే చేశారా లేకుంటే సపోర్ట్ ఉండి చేయించారా, ఇలా చాలా క్వశ్చన్స్ అయితే అనిపించాయి నాకైతే. తమ్ముడు ఎట్లా ఉంది అడుగుతాయి మన సినిమా. అక్కడ దట్ ఈస్ పవర్ స్టార్ టైటిల్ తోటి మన నితిన్ గారు పెట్టుకొని వచ్చిండు టైటిల్. అంటే అలాంటి టైటిల్ మళ్ళీ అలాంటి సినిమా మళ్ళీ అప్పట్లో తమ్ముడు సినిమా అంటే ఒక ఎంజాయ్ చేసినాం. మళ్ళీ అదే టైటిల్ మీద నితిన్ గారు పెట్టి తీసిన సినిమా ఇది ఒక మంచి బెస్ట్ మూవీ చెప్పొచ్చు. దట్ ఈస్ పవర్ స్టార్ అని చెప్పొచ్చు. పవర్ స్టార్ పేరు పెట్టుకొని మళ్ళీ తమ్ముడు అని వచ్చిన ఒక స్టోరీ కానీ నితిన్ గారి కెరియర్లో ఒక మంచి సినిమా అని చెప్పొచ్చు. నితిన్ అన్న మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా మేము కూడా ఇష్టపడతాం. ఎందుకంటే దట్ ఈస్ పవర్ స్టార్ ఫ్యాన్స్ మేము. సినిమా మాత్రం చాలా బాగుంది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఫైట్స్ మాత్రం చాలా బాగుంది, ఒక డిఫరెంట్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకున్న స్క్రీన్ ప్లే తీసినా కూడా ఎక్కడ కూడా మనకు బోరింగ్ ఉండదు. ఇది ఒక కొత్త టైటిల్తో వచ్చిన మన తమ్ముడు అంటే ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అలాంటి టైటిల్ మీదనే సినిమా తీసుకొచ్చిన ఫస్ట్ చెప్తున్నా. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. నితిన్ కెరియర్లో మళ్ళీ ఒక ఆటలాగా గుండెదారి గొల్లని తర్వాత ఒక సై తర్వాత మళ్ళీ ఒక మంచి ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమా కూడా ఎక్కడ బోరింగ్ లేదు, మంచి సినిమా. చూసిన మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. తమ్ముడు ఎలా ఉంది అన్న? తమ్ముడు ఇప్పుడే చూశాను. తమ్ముడు నాకైతే అంత ఇంప్రెసివ్గా అయితే అనిపించలేదు. ఒక ఫస్ట్ హాఫ్ అయితే రెగ్యులర్గానే అనిపించింది నాకు. ఎంసీఏ పార్ట్ 2 చూసినట్టు అన్న ఫీలింగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ ఏంటంటే ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ని యాడ్ చేసి కొంచెం ఎంగేజింగ్గా చేయడానికి ట్రై చేశాడు, బట్ అది కూడా అంత సక్సెస్ అనిపించలేదు. రెగ్యులర్ కమర్షియల్ ఫిలిం అనిపించింది. డైరెక్టర్ చేసిన మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే సినిమాని ఎక్కువ డ్రా చేయకుండా 2.5 అవర్స్లోనే ఫినిష్ చేశాడు. అది ఆడియన్స్ పేషెన్స్కి నిజంగా చాలా ప్లస్ పాయింట్. బట్ దిల్ రాజు చాలా కాన్ఫిడెన్స్ తోటి చెప్పాడు. మూవీ ఏంటంటే వేణు అడిగినంత బడ్జెట్ ఇచ్చేసాము, సో అడిగినంత టైం ఇచ్చేసామని, బట్ అంత ఇంపాక్ట్ అయితే ఏమనిపించలేదు.